వీడియో నా కోసం చేస్తున్నాను చూడండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను కొన్నాళ్ళు ఇసుక పని కూలికి చేశాను. అది ఎవరి కాడ కాదు, మక్కయ్య గారి ముఠాలో మక్కాయి తీసుకున్న ముఠ మేస్త్రి ఆమె తీసుకెళ్ళి నాకు పని నేర్పింది. అంటే ఒక నెల పాటు అంటే కూలి తీసుకోలే, నేను కూలి తీసుకోకుండా వర్క్ పని నేర్పించింది. లేదాన్ని అక్కయ్య బట్టి తీసుకెళ్ళి నేర్పించింది. నేర్చుకున్నాక నేను నా బతుకుదొర కోసం, నా బిడ్డలు పోషించుకోవటానికి నేను ముఠా కట్టా. నా చేత అయిన పని చేయటం, పని చేత అయ్యాక ముఠా కట్టా. 2 లారీలు 2 ట్రాక్టర్లు నా కింద ఉండేవి. నేను మేస్త్రిగా చేశాను. మేస్త్రిగా చేస్తే 45 మంది నా కింద ముఠాళ్ళు ఉండేవాళ్ళు. ఇసుక కోరి పాతూరులో చేశాను. పాతూరు, సిరావూరు చేశాను. వాటర్లు కూడా మంగళగిరి వాళ్ళు, సీతనార్పళ్ళు, పాతూరు వాళ్ళు, వాండర్లు 4 బళ్ళు నా కింద ఉండేవి. పెబేటికి కూడా వేసేదాన్ని బళ్ళు. పెబేటి బళ్ళు కూడా అంటే ఆ పూట కంటిన్యూ కాకుండా పెబేటి అప్పుడప్పుడు ఒక బండి వేసి పంపించేవాళ్ళం. అట్ట కూడా వచ్చే బళ్ళు వేసేవాళ్ళం. తర్వాత 2000 సంవత్సరాలు నాకు మలేరియా వచ్చి టైఫాయిడ్ వచ్చింది. మలేరియా జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చింది. వస్తే నేనేం చేస్తున్నానంటే, ఆ పనికి వెళ్తున్నాను, ముఠ కడతాను కదా, మరి ముఠ వాళ్ళు వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు. పాపం వాళ్ళు వేరే సాటికి వెళ్ళట్లా. మేస్త్రమ్మా నీ ముఠలో కొత్త ఎక్కడికి వెళ్ళమని చెప్పి అంటున్నారు. మక్కాయ ముఠాలు కొంతమంది లేవుడు, ఆ ముఠాలోకి 45 మంది వచ్చేవాళ్ళు ఖచ్చితంగా. అయితే వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అంటే ప్రకాష్ నరపవాళ్ళు, ఇక్కడ తాడేపల్లి ప్రకాష్ నరపవాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే నేను 2000 సంవత్సరంలో నాకు మలేరియా వచ్చి టైఫాయిడ్ వచ్చేసింది. నేను ముఠా చేస్తుంటే వానకు తడిసి ఎండకి ఎండి ఇలాగా నిద్ర కాసేవారికి డబల్ టైఫాయిడ్ వచ్చేసింది. డబల్ టైఫాయిడ్ వచ్చేసరికి నేను చేయలేకపోయాను పని, ముఠా చేయలేకపోయా. ఎందుకంటే వాటర్లో మన మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మనం వేసే లోడ్లు బట్టి, మనం ఎన్ని లోడ్లు వేస్తాం వాళ్ళు ఆధారపడి ఆ లోడ్కి వాళ్ళకి కమిషన్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత వాళ్ళు ఆశించుకుంటారు. ముఠా మీద, మేస్త్రుల మీద మన ఆధారం పెట్టుకొని వాళ్ళు బళ్ళు వాండర్లు పెట్టుకుంటారు. దానికి నేనేం చేశానంటే, నేను చేయలేనండి, ఎవరైనా పెట్టుకోండి అని చెప్పేసి నేను మానేశాను. మానేస్తే 4 వాండర్లు ఇంటికాడికి వచ్చారు నాకు. మా ఇంటికాడికి వచ్చి, మేస్త్రమ్మ నువ్వు రావాల్సిందే, నువ్వు ముఠా కట్టాల్సిందే, మా బళ్ళకి చెయ్యి, నువ్వు వద్దు కూర్చొని నాకు కూర్చోబెట్టి ముఠాన్ని పెట్టి చేపిస్తున్నారు. నేను కూర్చోను, 2 మనుషులు పనిచేసేదాన్ని. నేను ఒక డోరు 10 మంది కొడితే ఒక డోరు నేను కొట్టేదాన్ని పారతో ఇసుక, అలా చేసేదాన్ని. అల్లోడు 4 లాగితే ఒక డోరు, నేను ఒక్కదాన్ని ఒక డోరు లాగేదాన్ని. అలా చేసేవాళ్ళం. దారిలో ఎవరు వేసేవాళ్ళు కదా ముఠాలో, నాకు నేనే వేసుకునేదాన్ని. దారి వేసి ఇచ్చి చెత్త వేసి ఇసుక వేసి మళ్ళీ డ్రైవర్ రాగానే వెనక్కి ముందుకి బండి చెప్పేదాన్ని, దారి తొక్కించండి డ్రైవర్ అని. తొక్కిచ్చేవాడు. మేస్త్రమ్మ నువ్వు కానీ ఇలా చేస్తానికి ఎవరు చేయలాగా అని చెప్పేది అనేవాడు డ్రైవర్లు. సరేనయ్యా మనం తప్పదు కదా, చేసాము, మనం చేసేటప్పుడు తప్పదు, మరి మనం ఆర్డర్లు మనమే నాచిపెట్టుకుంటారు మేస్త్రి అని. నాకు మరి మనం లోడ్లు టయానికి మనం అందిస్తాలి, కిరాయిలు మరి అనుకున్న కాడికి లోడ్ టయానికి పంపించాలి మనం అని చెప్పేసి మాట్లాడేదాన్ని. ఇలా జరిగింది. ఇది ఎందుకు మాట్లాడుతానంటే, నేను 2000 సంవత్సరంలో టైఫాయిడ్ వచ్చి ముఠా మానేశాను. మళ్ళీ తర్వాత ఏమైంది, 2000 సంవత్సరంలో ఖాళీ కొట్టలేదు కానీ అలాగే కిరాయిలు మిట్టేరి మొత్తం కంకర కానీ, ఇసుక కానీ, ఇటుక రాయి కానీ, రబ్బిస్ కానీ, కారు రాయి కానీ, ఈ లోడ్లు తోలిచ్చేదాన్ని ఇల్లు కట్టుకునే వాళ్ళకి. అలాగ కిరాయిలు ఒప్పుకొని తక్కువ అంటే లోడుకు 100 రూపాయలు తీసుకొని నేను తోలిచ్చేదాన్ని. మళ్ళీ డ్రైవర్లకి ముఠా వాళ్ళకి టీలు అయి పోపించేదాన్ని. నాకు వచ్చే డబ్బుల్లోనే రోజుకి 2 బళ్ళు 3 బళ్ళు అట్లా వచ్చేదాన్ని. మిగతా వాళ్ళు అనేవాళ్ళు, అమ్మాయి నువ్వు అలా తోలిస్తున్నావు శాంతి, నువ్వు అంత తక్కువ తీసుకుంటున్నావు, ఏం గిట్టిద్ది నీకు అని చెప్పేసి అనేవాళ్ళు. వద్దండి నేను తీసుకొని ఎక్కువ, నాకు 100 వచ్చినా చాలు లోడుకి, నేను కష్టపడతాను 100 సార్లు, నాకు లోడుకి 100 వచ్చినా చాలు చెప్పేదాన్ని. వాళ్ళు అనేవాళ్ళు మాకు 500 వస్తాయమ్మ మాకు ఒక లోడ్ వేసుకుంటే, నువ్వు 100 రూపాయలు చూసుకుంటున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు. వద్దండి నేను అలా చేయను, నాకు వద్దనిదే. నేను బండెప్పుడు వెళ్ళి కోరిలోకి వెళ్ళి అదనంగా ఒక 30 పార్లు 20 పార్లు ఎగస్ట్రా నేను కొట్టేదాన్ని ఇసుక. మళ్ళీ కంకర కాడికి వెళ్తే కంకర ఎక్కువ పోపించేదాన్ని, ఇటుక రాయి ఎక్కువ ఇప్పించేదాన్ని, కారు రాయి అయినా రబ్బీస్ అయినా ఎక్కువ ఇప్పించేదాన్ని. అలా తోలేదాన్ని ఇసుకని. ఇది ఇసుక తోలేటప్పుడు 1200 1100 మీడియం ఇసుక గంట ఇసుక తోలేదాన్ని. 3 యూనిట్లు. ఈ కంకర వచ్చేసి 2 యూనిట్లు వచ్చేసి 2200 తోలేదాన్ని పేరించాలది. ఇలాగ చేశా. ఇటుక రాయి కనుక కారు రాయి, ఇటుక రాయి మటుకి ₹1.50 ₹1.50 వేసాను నేను. ఇలా తోలేము. కంకర మటుకి రబ్బీస్ మటుకి 700
600 వేసేదాన్ని రారి. ఇలా తోలాం మేము. ఇలా తోలే నేను. తర్వాత ఏమైంది అంటే 2005లో నాకు యాక్సిడెంట్ అయింది. మంగళగిరి పని మీద వెళ్ళొస్తున్నా, పొలం పని మీద వెళ్ళొస్తున్నా. పొలం అని చెప్తున్నాను, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నానుగా, పొలం కబ్జా అయ్యింది, దానికోసం తిరుగుతున్నాను. ఆ పని మీద వెళ్ళి వస్తుంటే 7 గంటల టైం అయింది సాయంకాలటప్పుడు. మరి 2015 మరి 9వ నెల సాయంకాలం 7 అయిన టైం. 2009 10వ నెల 27 తారీఖున సాయంకాలం 7 అయిన టైం. మంగళగిరిలో నుంచున్నా బస్ స్టాప్లో. ఎప్పుడు ఆటో అడిగి నేను ఎక్కుతా. అడిగే దాన్ని ఎసపడితే ఆ రోజు నేను అడగకుండా ఇంకొక అతను వచ్చి మా ఎక్కుతావా ఉండవలసి అంటే వెళ్తున్నాడు. సరే ఎక్కాను. ఎక్కితే నలుగురు ఉంటే ఉండవలసి అంటే దాకా వస్తారులే వాళ్ళు అనుకున్నాను నేను. వాళ్ళు డొలస్నార్లో దిగిపోయారు. డొలస్నార్ కొంచెం ముందుకు వచ్చాక యాక్సిడెంట్ అయింది నాకు. మురుగుంట కాడ అది లోయ ఉంది, ఇప్పుడు కొద్దిగా పూడి చేశారు దాన్ని. అప్పుడు అడ్డం కూడా ఏం లేదు అక్కడ యాక్సిడెంట్ అయింది నాకు. ఆయన ఏం చేశాడో ఏమో తెలీదు, బ్రేక్ కొట్టేశాడు. బ్రేక్ పట్టంగా తిరగబడిపోయింది ఆటో. తిరగబడిపోయి చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోతే డ్రైవర్ మూలుగుతున్నాడు. అసలు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నాకు అసలు ఏం అర్థం కాదు నాకు. నేను లేచి ఆయన్ని లేకపోతుంటే ఆటో కాడికి ఎవరు రాల. తర్వాత వచ్చి ఆటోని లేపి మమ్మల్ని తీసి పక్కన కూర్చోబెట్టి ఆటోని తీసేశారు. ఎంపటిని కేసు అయిద్దని తీసేశారు. ఎంపటినే మా బాబు వాళ్ళకి ఫోన్ చేస్తే మా బాబు వచ్చేసి మంగళగిరి రెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ పూట వాళ్ళు చూపించారు అంతే. తర్వాత మా బాబు మా పాపే చూశారు. మా పాపకు కూడా ఫోన్ చేస్తే ఎంపటి వచ్చింది. మా పాప కూడా మల్లుడు వచ్చి చూపించారు. చూపించి ఇంకా అలా జరిగింది నాకు. అప్పటి నుంచి మా పాప మా బాబు భయపడ్డారు నన్ను బయటకు బానిలా. 24 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాను నేను ఖాళీగా. ఇప్పుడు 2024 మరి 5వ నెల వ్యాపారం చేస్తున్నాను, కాయల వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తానంటే వీడియో పొలం గురించి ఎక్కువ నేను తిరుగుతున్నా. పొలం గురించి నేను రిపోర్ట్లు ఇస్తున్నాను. యూట్యూబ్లో కూడా నేను వీడియోలు పెడుతున్నా. 2023 3వ నెల కాంచి నేను వీడియోలు చేస్తున్నా. ఈ వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు, నాకు సంతోషం దానికి. ఎందుకంటే నన్ను ఎప్పుడు చంపేస్తారో నాకు తెలియదు, మా వాళ్ళకి తెలియదు. నా మీద ఖర్చు పెట్టుకొని కూర్చున్నారు. ఎక్కడైనా నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతాను. ఎప్పుడైనా చావాల్సిందే, చచ్చిపోయేదే కాదంటలా, ఎప్పుడైనా చనిపోయేదే. కాకపోతే నన్ను వాళ్ళు కాపు కాస్తున్నారు, చంపేయాలని చూస్తున్నారు. కబ్జాదారులు, మా భూమిని ఆక్రమించిన కబ్జాదారులు. 5 ఎకరాల 28 సెంట్ల భూమిని కబ్జా చేశారని నేను పద్దానికి చెబుతున్నా ఉంటున్నా. అది బాలసాని రాజేశ్వరరావు, సముద్ర చెరిబాబు వాళ్ళు ఆక్రమించారు, ఫ్యాట్లు వేసి అమ్మేశారు. దీని గురించి నేను అధికారుల కాడికి ఎంతో తిరుగుతాను నేను. ఇది తెలుస్తుంది, వాళ్ళు నన్ను చంపేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ అంతకుముందు మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారని చెప్తూనే ఉన్నా. మా పిల్లల మీద మా మీద దాడి చేస్తున్నారు, ఇలా చేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు నేను కాయలు అమ్ముతున్నాను కాబట్టి, ఎక్కడైనా తిరుగుతూ ఉంటాను కాబట్టి, ఏ టైంలో ఏం జరుగుద్దో నాకే తెలియదు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను, వీడియో నా గురించి చేస్తున్నాను. ఒకవేళ నేనుగా చనిపోతే మా శ్యామ చూసి అభిమానులు నన్ను చూడాలనుకుంటే, నేను చనిపోతే శవాన్ని చూడండి వచ్చి చూసి వెళ్ళండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడ్డాను, ఎవరిని నేను దాకు చేయలే, ఎవరు నేను మోసకించలేదు. ఇప్పుడు కూడా కష్టపడి బతుకుతున్నాం. ఎవరి జోలికి మేము వెళ్ళము, ఎవరిని మేము బాధ పెట్టం. మా బిడ్డలు కానీ మేమే కానీ ఎవరైనా సరే. నేనుగా ఒకవేళ చనిపోతే నా మీద ఎవరైనా అభిమానం ఉంటే నన్ను చూడండి వచ్చి. ఎవరన్నా మట్టి తెలుసుకున్నా కూడా మట్టి వేయండి. ఎందుకంటే వీడియో వెతికి చేస్తున్నాను. నేను ఎన్నో కష్టాలు పడి ఉన్నాను, ఎన్నో బాధలు పడి ఉన్నా. నాకు చిన్న వయసులో మ్యారేజ్ అయ్యింది. నాకు చిన్న వయసులో మ్యారేజ్ అవుతున్నా, చిన్న వయసులో నాకు బాబు పాప పుట్టారు. మరి నా భర్త నాకు తెలియని ఊహలోనే పోయి ఉన్నాడు. మరి మా అమ్మగారిని ఆధారం చేసుకొని మా అమ్మగారి ఇంట్లో ఉండిపోయాను నేను. వాళ్ళ ఇంట్లో మా అమ్మగారి కాడ ఉండిపోయి, మరి అన్నతమ్ముడు వాళ్ళ కాడ ఉండి నేను పని చేసుకొని వాళ్ళ అందరిని ఉండిపోయాను నేను. నన్ను ఇచ్చింది బాపట్లో ఎమ్మరిశెట్టిపాలెం కాడ ఇచ్చారు నన్ను. మా అత్తగారిది ఆ ఊరు, మా అమ్మగారిది సీతానగరం. ఒకళ్ళు నేనుగా చనిపోతే నా మీద ఎవరైనా అభిమానం ఉంటే నన్ను చూసి వెళ్ళండి. ఎవరైనా మట్టి తలుచుకుంటే మట్టి కూడా వేయండి. ఎందుకంటే నేను చనిపోయినా కూడా నేను చెప్తున్నాను ముందుగానే మా బాబుకి పాపకు కూడా. నేనుగా చనిపోతే సీతానగరం కాబట్టి, మా అమ్మగారిది సీతానగర్లో ఉంటున్నాం కాబట్టి, సీతానగర్లో ఒక బ్యానర్ పెడతారు, ఉండవల్లి సెంటర్లో ఒక బ్యానర్ పెడతారు.
తర్వాత తాడేపల్లి బోసమ్మ సెంటర్లో ఒక బ్యానర్ పెడతారు. గేట్ సెంటర్ తాడేపల్లి గేట్ సెంటర్లో ఒక బ్యానర్ పెడతారు. ఎందుకంటే అందరికి నేను తెలుసు కాబట్టి ఎవరన్నా అభిమానం ఉంటే ఒకళ్ళని చనిపోతే ఒకళ్ళు చూడాలనుకుంటే నేను వెంటనే ఒక వీడియో చేపిస్తాను. మా పిల్లలతో చెప్తాను నేను ముందుగానే, మా బాబుకి మా పాపకి మా వాళ్ళకి చెప్తా. ఒకళ్ళు నేను చనిపోతే వెంటనే ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టండి ఛానల్లో అని చెప్తా. ఎవరికైనా అభిమానం మా మీద ఉంటే, మా ఛానల్ మీద కానీ నా మీద కానీ ఎవరికైనా అభిమానం ఉంటే చూడాలనుకుంటే ఒకళ్ళు నేను ఎండగా ఒకళ్ళు చనిపోతే వాళ్ళు చంపేస్తారు. నాకు గ్యారంటీ అవుతుంది, నాకు తెలుసు. వాళ్ళు చంపేస్తారు, ఏదో టైంలో నన్ను చంపేస్తారు, నా బతకనీరు వాళ్ళు. ఎందుకంటే మా భూమి ఆక్రమించి అది కోట్లు సంబంధించింది. ఆ భూమి లక్షలు కూడా కాదు, కోట్లు పలుకుతున్నాయి. మహానాడు సీతానగరం, మరి ఆ భూములు కూడా కోట్లు పలుకుతున్నాయి వాళ్ళ రేట్లు. మరి ఆ భూములు అంత రేటు ఉన్న భూములు వాళ్ళు ఆక్రమించారు. మరి ఈరోజు ఆ భూముల కోసం నేను తిరుగుతున్నాను. వాళ్ళు ఏదైనా నన్ను చేయగలరు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు చేస్తున్నారు. మా అన్నయ్యని మా అమ్మని చేస్తున్నారు, మా పిల్లల్ని మమ్మల్ని కూడా చేశారు, చాలా బాధలు పెట్టారు. మరి మా ఇంట్లో మా అన్నయ్య గారు మా అమ్మని చంపేశారు కాబట్టి మాకు అదో భయం. ఇప్పుడు నా మీద కూడా కచ్చిలు పెట్టుకొని ఉన్నారు. ఏ టైంలో ఎక్కడ దొరికితే ఒంటరిగా దొరికితే నేను చంపేసి చూస్తున్నారు వాళ్ళు కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు వాళ్ళు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం, వాళ్ళు బంధువులు ఈ రకంగా నా మీద పెట్టుకున్నారు కచ్చిలు. మీరు ఎవరైనా మా వీడియోస్ చూసేవాళ్ళు, మా ఛానల్ చూసేవాళ్ళు కానీ, మా మీద అభిమానం ఉండేవాళ్ళు కానీ, ఛానల్ పేరు కూడా చెప్తున్నాను, తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు, తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొడితే నా వీడియోలు మొత్తం వస్తాయండి. ఎన్ని వీడియోలు అయితే చేస్తా అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక వీడియో నేను పెడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు పడి ఉన్నాను, ఇప్పుడు దాకా కూడా ఎన్నో బాధలు పడ్డా. మా బాబు పాప కూడా భయపడి నన్ను బయటికి రాకుండా చేశారు. ఇంట్లోనే ఉంచారు భయపడిపోయి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లేరని, మరి నేనే ఉన్నా అని చెప్పి వాళ్ళకి భయం వేసి, మా అమ్మ వాళ్ళు లేకపోతే మేము ఎట్లాగని చెప్పి మా బాబు మా పాప నన్ను బయటికి వెళ్ళనిలా, వాళ్ళే చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా ఎందుకు బయటకు వస్తున్నానంటే ఇంట్లో ఉన్న కానీ ఆలోచన అయిపోతుంది. అందుకని నేను బయట 10 మందిలో తిరుగుతున్నా. 10 మందిలో నడిస్తే 10 మందిలో ఉంటే ఏదో మాట మీద అట్ట కాలశాఖ గడిచిపోయిద్ది, ఆలోచన అనేది ఉండదని చెప్పి నేను బయటకు వచ్చి కాయలు అమ్మగలుగుతున్నాను. అందరూ ఏమనుకోగాకండి, నన్ను తిట్టుకోగాకండి. కానీ నాకు ఒకటి ఉండింది కోరిక, ఏంటంటే మాకనేది అంత భూమి పోగొట్టుకున్నాం, సొంత ఇల్లు లేవు. మా వాళ్ళందరికీ, మా బిడ్డలకు కానీ మా వాళ్ళందరికీ సొంత ఇల్లు చూడండి నాకు కోరిక. ఇంకొకటి ఉందండి నా కోరిక, ఏంటంటే నేను బతుకుండగానే నా దినం చేపించాలని నాకు కోరిక ఉంది. కానీ గవర్నమెంట్ ఒప్పుకునేద్దో లేదో, ప్రపంచం కూడా ఒప్పుకునేద్దో లేదో తెలీదు. అంత సామత నా దగ్గర లేదు చేపించుకుంటానికి. కానీ నా కళ్ళతో నేను చూసుకోవాలని, అంటే నేను ఎలా చనిపోతాను, నన్ను ఎలా పడేస్తారు, ఎలా నన్ను దానం చేస్తారు, ఎట్లా మట్టేస్తారు, ఎంతమంది వేస్తారు, అది బట్టి కోరుకుందండి. నాకు ఇంకేం ఆశ లేదు. నాకు డబ్బు మీద, ధనం మీద, ఏట్ల మీద నాకు లేదండి. నాకు ఏ ఆశ లేదు. నాకు దేవుడు ఇచ్చిన వారికి తిండి గుడ్డ నాకు లోటు లేకుండా జరిగిపోతుంది, నాకు ఇబ్బంది లేదు. మా బాబు పాప అన్నీ నన్ను చూసుకుంటా, నాకేం ఇబ్బంది పెట్టట్లేదు. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను షండగా నన్ను అయితే ఈ కబ్జాదారులు ఎక్కడన్నా ఏదైనా అని భయపెట్టారు. ముందు ఒకసారి 2-3 సార్లు భయపెట్టారు, చంపేస్తాను నిన్ను, బతకనివే, నేను ఎక్కడైనా సరే నేను పట్టుకొని మేము చంపేస్తాము, ఈ దిక్కున్న అక్కడ చెప్పుకో, నువ్వేం చేసుకో అని చెప్పి కూడా నన్ను బెదిరించారు. అధికారుల ముందే బెదిరించారు నన్ను. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేతండి భూములు కాడ, అక్కడే బెదిరించారు వాళ్ళు. బెదిరించి ఆ మాటలు అన్నారు వాళ్ళ ముందే అన్నారు. వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు అధికారులు. ఇప్పుడు అధికారులు కూడా ఎటువంటి పరిష్కారం చేయట్లేదు. ఆ పరిష్కారం మాకు కాలేదు. ఆ భూమి సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను, దాని గురించి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ఎవరు ఏమనుకోగాకండి, ఎవరు కూడా తిట్టుకో